హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేనున్నది అయితే తొర్రూరులో ఉన్నానండి. ఇక్కడ మనకు G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి తొర్రూరు టు మునుగనూరు వెళ్ళే రోడ్ అండి. ఈ రోడ్డుకి మనకు జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లోనే మన ఈ హౌస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సిసి రోడ్ పోసారు. ఈ రోడ్డుకి జస్ట్ పక్కనే మనకి హౌస్ ఉంటుంది. మనకు చుట్టూ కూడా ఇండ్లు ఉన్నాయండి. మీరు చూడొచ్చు అన్ని ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ మనకు ఈ హౌస్ అనేది సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి మనకు విజయవాడ హైవేకి ఉన్న మన హైత్ నగర్ బస్ స్టాప్ నుండి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ అన్నీ నియర్ బై ఉన్నాయండి. హౌస్ డీటెయిల్స్కి వస్తే ఇది 122 స్క్వేర్ యార్డ్స్. దీని డైమెన్షన్ వచ్చేసి 22-50. దీనికి మనకు 25 ఫీట్ రోడ్ ఉందండి. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకు G+1 అనమాట. కింద డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, 2 BHK ఉంటుంది. అలాగే పైన కూడా 2 BHK ఉంటుందండి. మీరు చూడొచ్చు ఇది పార్కింగ్ ఏరియా. మనకు పార్కింగ్ ఏరియాలో వెలివేషన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. మనకు గేట్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఇచ్చారు. మొత్తం టైల్స్ తోటి వెలివేషన్ ఇచ్చారండి. ఇంటి చుట్టూ మనకు సెట్ బ్యాక్ వదిలారు. మీరు డోర్స్ కూడా చూడొచ్చు, చాలా స్టాండర్డ్గా ఇచ్చారండి. డోర్స్ కూడా ఇండియన్ టేక్ వుడ్ తోటి. అలాగే ఇప్పుడు మనమైతే హాల్ చూడొచ్చు. హాల్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. యూనిట్ అండి. మనకు కింద గ్రానైట్ ఇచ్చారు. అలాగే మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ ఇచ్చారండి. అలాగే మనకు ఇక్కడ మొత్తం విండోస్ అన్నీ మనకు UPVC విండోస్ ఇచ్చారండి. చూడొచ్చు విత్ నెట్ తోటి ఇచ్చారండి. మనకు అదైతే చాలా స్పేసెస్గా వచ్చింది. ఇప్పుడు మనమైతే మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. మీరు చూడొచ్చు ఇది ఇక్కడైతే ఒక కింగ్ సైడ్ బెడ్ అయితే ఈజీగా సెట్ అవుతుంది. అలాగే సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారు మనకి. మనకు ఫ్యూచర్లో మనకు కబోర్డ్స్ చేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా మనకు సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. మంచి ఫాల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే అన్నీ మొత్తం UPVC విండోస్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్స్ తోటి ఇచ్చారు. మీరు చూడొచ్చు చాలా స్పేసెస్గా వచ్చిందండి. అలాగే ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. మీరు చూడొచ్చు మనకు 2 మంచి చిన్న బెడ్ అయితే మంచిగా సెట్ అవుతుంది. అలాగే మనకు UPVC విండోస్ ఇచ్చారండి. చూడొచ్చు వెంటిలేషన్ పర్పస్ అయితే చాలా నీట్గా ఇచ్చారు. మనకు చూడొచ్చు ఇక్కడ కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి. మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు. అలాగే మనకు సెల్ఫ్స్ కూడా మంచిగా ఇచ్చారండి. చూడొచ్చు మీరు సెల్ఫ్స్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. అలాగే ఇప్పుడు మనము కామన్ వాష్ ఏరియా చూద్దాము. కామన్ వాష్ ఏరియా కూడా మనకు ఇండియన్ స్టైల్ ఇచ్చారండి. ఇందులో కూడా మొత్తం స్టైల్స్ తోటి మంచి డిజైన్ తోటి ఇచ్చారు. ఇది కూడా చాలా స్పేసెస్గా ఉందండి. అలాగే మనకు కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. మీరు చూడొచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ అయితే L షేప్ ఇచ్చారు. అలాగే మనకు సెల్ఫ్స్ ఇచ్చారనమాట. మనకు పైన కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు దీన్ని డైనింగ్ ఏరియా లెక్క కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు విండో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు లో రూఫ్ కూడా ఇచ్చారండి. మీరు చూడొచ్చు లో రూఫ్ కూడా ఇచ్చారు. అలాగే మనకు ఇక్కడ కిచెన్లో నుంచి మనకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్ డోరు. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకు బాల్కనీ టైప్ అది వాష్ ఏరియా అనమాట. బయట వాష్ ఏరియా చూడొచ్చు మీరు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా ఇచ్చిందండి. మనకు ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. అలాగే మనకు ఇక్కడ మనకు బోర్ ఉంది. అలాగే కృష్ణా వాటర్ అన్ని వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ఒకటి వాష్ ఏరియా ఇచ్చారు. మనకు ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ వదిలారు. చాలా స్పేసెస్గా ఉంది. ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళి మనం మెట్లు అయితే చాలా స్లోప్ ఇచ్చారండి. మనం పైన చూసుకున్నట్టయితే మొత్తం బాల్కనీలో మనకు గ్రానైట్ ఇచ్చారు. అలాగే మనకు బాల్కనీ నుంచి చూస్తే అన్ని ఇండ్లు చుట్టూ ఇండ్లు కనిపిస్తున్నాయి. చూడొచ్చు మీరు. మనకు పక్కనే మనకు CC రోడ్ వేస్తున్నారు. అలాగే మనకు చుట్టూ ఇండ్లు కనిపిస్తున్నాయి. మనకు కింద మొత్తం గ్రానైట్ ఇచ్చారండి ఫ్లోరు బాల్కనీలో.
అలాగే మనకు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. అలాగే మనకు మెయిన్ డోర్ కూడా చూడొచ్చు. మనకు చాలా గ్రాండ్గా గ్లాస్ తోటి మంచి చాలా గ్రాండ్గా ఇచ్చారండి. అలాగే డోర్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఇచ్చారండి. మనకు డోర్స్ కానీ చాలా ఇండియన్ టేక్వుడ్ తోటి చేశారండి. మనకు హాల్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇది ఏరియాని మనం సిట్అవుట్ ఏరియా అని చెప్పొచ్చు. మన సిట్అవుట్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకు యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారండి. అన్నీ మీరు చూడొచ్చు. చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ అనమాట. ఇక్కడ కూడా మనకు మంచి డిజైన్ సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే మనకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. అన్నీ కూడా విత్ నెట్ తోటి మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు. అలాగే ఇది ఇక్కడ మనకు టీవీ పాయింట్ ఇచ్చారండి. అక్కడ మనకు గ్రానైట్ తోటి సెల్ఫ్ ఇచ్చారు. మీరు చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియాలో కూడా మనకు సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు విండో కూడా ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు మీరు. మనకు మంచి డిజైన్ సెల్ఫ్స్ ఇచ్చారండి. మనకు డైనింగ్ ఐటమ్స్ కానీ మంచి డిజైన్ చేసుకోవడానికి మంచి డిజైన్ సెల్ఫ్స్ ఇచ్చారు. మీరు చూడొచ్చు. అలాగే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే మనకు ఇక్కడ మనకు చిన్న పూజ గది ఇచ్చారండి. ఒక్కరికి అయితే కూర్చొని పూజ చేసుకోవచ్చు. అలాగే మనకు ఓపెన్ కిచెన్ వచ్చిందండి. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకు బ్లాక్ గ్రానైట్ ఇచ్చారండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇద్దరైతే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్లో మనకు మొత్తం సెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారండి. అలాగే వెంటిలేషన్ పర్పస్లో మనకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో మీరు చూడొచ్చు. అలాగే మనకు ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారండి. మీరు చూడొచ్చండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. అందుకని ఇక్కడ మనకు టైల్స్ తో డిజైన్ చేశారండి. చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే. ఇప్పుడైతే మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. మీరు చూడొచ్చు. చాలా స్పేసెస్గా వచ్చింది. ఇంకా ఇందులో కింగ్ సైడ్ బెడ్ అయినా ఈజీగా సెట్ అవుతుంది. మీరు చూడొచ్చు. చాలా స్పేసెస్గా వచ్చిందండి. అలాగే మనకి ఇందులో విండో కూడా ప్రొవైడ్ చేశారండి. అన్నీ కూడా యూపీవీసీ విండోస్ అండి ప్రతి ఒక్కటి కూడా. అలాగే కింద మనకు గ్రానైట్ ఇచ్చారండి విండోకి. అలాగే మనకు ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ ఇచ్చారు. మీరు చూడొచ్చు. డిజైన్ విత్ లైట్ తోటి ఇచ్చారండి. అలాగే మనకు సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. మొత్తం సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకు బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఇచ్చారు. మీరు చూడొచ్చు. సెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారండి. చూడొచ్చు మీరు. అలాగే మనకు బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. మీరు చూడొచ్చు. స్పేసియస్గా వచ్చిందండి. వాష్ ఏరియా కూడా చూడొచ్చు మీరు. మొత్తం టైల్స్ తోటి ఇచ్చారండి. అలాగే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. మీరు చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇందులో కూడా కింగ్ సైడ్ బెడ్ ఈజీగా సెట్ అవుతుంది. అలాగే మనకు డిజైన్ సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ప్రొవైడ్ చేశారండి. మీరు చూడొచ్చు. అలాగే మనకు సెల్ఫ్స్ ఇచ్చారు. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ ఇచ్చారండి. చూడొచ్చు మీరు. లో రూఫ్ ఇచ్చారు. అలాగే మనకు మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. మీరు చూడొచ్చు. అలాగే ఇందులో మన చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది కూడా ఆ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మీరు చూడొచ్చండి. అలాగే మనకు ఇందులో కిచెన్ రూమ్లో నుంచి మనకు బాల్కనీ ఉందండి. బాల్కనీలో మనకు చాలా స్పేసెస్గా వచ్చిందండి. మనకు వాష్ ఏరియా ఇచ్చారు బాల్కనీలో. చూడొచ్చు మీరు. ఇక్కడ మన బాల్కనీలో కూడా వాష్కి వచ్చారండి. మొత్తం గ్రానైట్ తోటి ఇచ్చారు కింద బాల్కనీ మొత్తము. మీరు చూడొచ్చు. బాల్కనీ నుంచి మనం చూస్తే మనకు మొత్తం ఇండ్లు కనిపిస్తున్నాయండి. ఇల్లు అయితే చాలా బాగుందండి. చాలా స్పేసెస్గా కట్టారు. మీరు చూడొచ్చండి. మొత్తం చుట్టూ ఇండ్లు ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి మనకు 90 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తానండి. బాయ్.